హాయ్ ఫ్రెండ్స్, వీసా లేకున్నా భారతీయులు వెళ్లేందుకు అనుమతించబడ్డే ఆ దేశమేది? ఏ దేశంలో మహిళలు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చు? అదేవిధంగా ఇప్పటి వరకు బానిసత్వాన్ని చవిచూటని దేశమేది అంటే మనమంతా ఆలోచనలో పడిపోతాం. కానీ ఇవన్నీ ప్రత్యేకతలు మన పొరుగు దేశమైన నేపాల్లో ఉన్నాయంటే మీలో ఎవరన్నా నమ్ముతారా? కానీ నిజానికి చెప్పాలంటే ఈ ప్రత్యేక గుణాలన్నీ మన పొరుగు దేశమైన నేపాల్లోనివే. అయితే మనం ఈ వీడియోలో నేపాల్ గురించి ఎవ్వరికి తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు. భారతదేశంతో సరిహద్దులు పంచుకునే నేపాల్ కనువిందులు చేసే ప్రకృతి అందాలకు పుట్టినిల్లు. దేవతల ఇంటిగా పిలువబడి ఈ దేశం అన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉంటుంది. నేపాల్లో ఒకవైపు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్టు ఉండే పొడవైన మంచు కొండలు ఉంటే మరోవైపు పుణ్యక్షేత్రాలు, ధార్మిక ప్రదేశాలు కొలువై ఉంటాయి. అయితే ఎక్కడైతే మౌంట్ కైలాస్ వంటి అత్యద్భుత పర్వతాలు కొలువై ఉన్నాయో, ఏ దేశంలో అయితే మహాత్మా బుద్ధుని వంటి వారు నివసించారో అటువంటి ఆ దేశాన్ని మించిన ప్రత్యేక ప్రాంతం మరొకటి ఉండదు. అయితే నేపాల్ అనే పేరు వినగానే మనలో ప్రతి ఒక్కరికి సాధారణంగా 3 విషయాలు గుర్తుకొస్తాయి. వాటిలో మొదటిది కాఠ్మండు, రెండవది మౌంట్ ఎవరెస్ట్ అండ్ మూడవది నేపాలీ అమ్మాయిలు. నేపాల్ గురించి మీరు కూడా ఇలాగే అనుకుంటే ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే 90% భారతీయులందరూ నేపాల్ను ఈ 3 విషయాల కారణంగానే గుర్తిస్తారు. కానీ భారత పొరుగు దేశమైన నేపాల్ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన దేశాల్లో ఒకటి. హిందూ దేశంగా ప్రకటితమైన మొట్టమొదటి దేశం నేపాల్. ఈ దేశాన్ని సౌత్ ఏషియాలోనే అత్యంత ప్రాచీన దేశంగా కూడా భావిస్తారు. అయితే నేపాల్ యొక్క ప్రాచీన ఇతిహాసం కాఠ్మండు నుండి ప్రారంభమవుతుంది. నేపాల్ అనే పేరు కాఠ్మండు నగరాన్ని నిర్మించిన నేవ్ అనే మహర్షి పేరు నుండి తీసుకోబడింది. సాధారణంగా నేపాల్ను చరిత్రలో చాలామంది రాజులు పరిపాలించారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేపాల్ చరిత్రలో నుండి మొదలుకొని ఇప్పటి వరకు వేరే ఏ దేశానికి బానిసగా అవ్వలేదు. ఇందుచేతనే నేపాల్లో ఎటువంటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకోరు. 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ అతి చిన్న దేశమైనప్పటికీ ఇక్కడ 130 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తులుంటారు. నిజంగా దీన్ని ఒక అద్భుతమే అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడో ఒకప్పుడు నేపాల్ రాజధాని నగరమైన కాఠ్మండు గురించి వినే ఉంటారు. ఈ నగరం ప్రపంచంలోనే విశిష్టమైన నగరాల్లో ఒకటి. అయితే 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ నగరం ఎన్నో ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు. ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు నేపాల్ దేశానికి మౌంట్ ఎవరెస్ట్ కారణంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇందుచేతనే నేపాల్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా మౌంట్ ఎవరెస్ట్ పర్వత శ్రేణులు గుర్తుకొస్తాయి. మరియు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే 10 ఎత్తైన పర్వతాల్లో 8 పర్వతాలు నేపాల్లోనే ఉన్నాయి. ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే వారికి నేపాల్ సరైన ప్రదేశం. సో అడ్వెంచర్ యొక్క అసలైన ఆనందాన్ని పొందాలనుకుంటే దానికి నేపాల్ని మించిన మరో ప్రదేశం లేనేలేదు. ఒకవేళ మీకు కూడా అడ్వెంచర్స్ అలవాటై ఉంటే మాకు కామెంట్ చేసి తెలపండి. ఫ్రెండ్స్, నీటిని నిల్వ చేసే దానిలో నేపాల్ 2వ స్థానంలో ఉంది. ఒకవేళ నేపాల్ ప్రభుత్వం ఆ నీటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ దేశం హైడ్రో పవర్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇక్కడి ప్రజలకు ప్రతిరోజు 9 గంటలు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మరియు ప్రతి సీజన్లోనూ 5 నుండి 6 సార్లు పవర్ కట్ అవుతుంది. ఈ కారణం చేతనే నేపాల్లో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. మరియు నేపాల్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ జనాభాల సగం మంది ప్రజలు రోజుకు $1 కంటే తక్కువ డబ్బులు సంపాదిస్తారట. ఫ్రెండ్స్, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రజలు మన భారతదేశంలో అత్యధికంగా ఉన్నారు. మన దేశం ధర్మానికి నిరపేక్ష దేశం అయినప్పటికీ ఒక సంపూర్ణ హిందూ దేశం కాదు. కానీ నేపాల్ ఒక సంపూర్ణ హిందూ దేశం. ఇక్కడ 80% కంటే ఎక్కువ మంది హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు. మిగిలిన 20%లో బౌద్ధ మతాన్ని 16% మంది ప్రజలు, 4% క్రిస్టియన్లు ఉంటారు. భారతదేశంలో ఎలాగైతే గోమాతను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారో అదేవిధంగా నేపాల్లో కూడా ఆవులను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నేపాల్ దేశపు జాతీయ జంతువు కూడా ఆవే. ఇందుకే ఇక్కడ గోహత్యను నేరంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు షాకింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ 4G, 5G వంటి హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీస్ ఉపయోగిస్తుంటే నేపాల్లో మాత్రం స్లో నెట్వర్క్ నడుస్తోంది. ఈ దేశంలో డౌన్లోడింగ్ స్పీడు 260 kbps కంటే తక్కువగా ఉంటుంది. ఎలాగైతే భారతదేశంలో 2 చేతులు జోడించి నమస్కరిస్తారో అదేవిధంగా నేపాల్లో కూడా కాస్త కిందికి వంగి నమస్కరిస్తారు. ఇలా చేయడాన్ని నేపాల్ వాసులు మనిషిలోని పరమాత్ముణ్ణి నమస్కరిస్తున్నట్లుగా భావిస్తారు. సో ఇక్కడికి వెళ్లిన భారతీయులకు వీరే దేశానికి వచ్చామనే ఫీలింగ్ ఉండదు. వీటితో పాటు నేపాల్లో బౌద్ధ మతాన్ని పాటించే వారి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. మరియు ఇక్కడి ప్రజలు మహాశివరాత్రిని అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. గతంలో నేపాల్ గంజాల్ వంటి వాటికి ఎంతో ఫేమస్గా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడి ప్రభుత్వం వీటన్నింటినీ బ్యాన్ చేసి గంజాయిని అమ్మినా లేదా కొన్న నేరంగా పరిగణించి వాటన్నింటినీ మూయించేసింది. కేవలం అంతేకాక ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తి నేపాల్ దేశానికి చెందినవాడే.
అతని పేరు చంద్రబహదూర్. ఇతని ఎత్తు దాదాపు 54.6 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏంటంటే, నేపాల్లోని 7 జనజాతులకు చెందిన స్త్రీలు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధం ఏర్పరచుకునే సంస్కృతిని కలిగి ఉంటారు. సీతామాత జననానికి గుర్తుగా నేపాల్లోని జనక్పురిలో సీతామహల్లోని ఒక అతిపెద్ద రాజమందిరం ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే నేపాల్ దేశంలో ఆల్కహాల్ చాలా తక్కువగా తాగుతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ దేశంలో 40% పురుషులు, 80% స్త్రీలు ఆల్కహాల్ తాగరు. ఇక్కడి ప్రజలకు రికార్డ్ సృష్టించడం అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువసేపు షేక్ హ్యాండ్ కలిపిన వ్యక్తులుగా నేపాల్ ప్రజలే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించారు. వీరు దాదాపుగా 42 గంటల పాటు హ్యాండ్ షేక్ చేస్తూ ప్రపంచ రికార్డ్ని సృష్టించారు. ఇది వినడానికి సులభంగా అనిపిస్తున్నప్పటికీ 42 గంటల పాటు చేతులను పట్టుకుని ఉండడం అంటే ఎంతో కష్టమైన పని. వీటితో పాటు నేపాల్లో వైల్డ్ లైఫ్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. కావున ఈ దేశాన్ని ఏషియన్ అమెజాన్ అని కూడా పిలుస్తూ కొన్ని వందల రకాల సీతాకోక చిలుకల ప్రజాతులను ఇక్కడ పెంచబడతాయి. ఇవే కాకుండా హింతండ్వా, వర్కనిత, రెడ్ పాండా మొదలైన జీవజంతువులు కూడా ఇక్కడ చూసేందుకు లభిస్తాయి. ప్రపంచమంతటా 2024 సంవత్సరం నడుస్తుంటే నేపాల్లో మాత్రం 2081 సంవత్సరం నడుస్తుంది. ఎందుకంటే నేపాల్లో విక్రమ్ సంవట్ క్యాలెండర్ను ఫాలో అవుతారు. ఇది హిందువులు వాడినటువంటి అత్యంత పురాతనమైన క్యాలెండర్. అందుకే నేపాల్లో నూతన సంవత్సర వేడుకలు జనవరి 1 నాడు కాకుండా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఇక్కడ టైం జోన్ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్, భారత్ మరియు నేపాల్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కావున ఈ దేశానికి వెళ్ళడానికి ఎటువంటి వీసా అవసరం ఉండదు. ఇదే కాకుండా ఇండియన్ ఆర్మీ ఇక్కడ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీలో జాయిన్ చేసుకుంటుంది. సో తెలుసుకున్నారు కదా భారతదేశపు పొరుగు దేశమైన నేపాల్ గురించి. నేపాల్కి చెందిన ఫ్యాక్ట్స్లో ఏది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.